రైట్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు 2 గ్యారంటీల అమలు, గ్రూప్ 1 పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. వాహనాల నెంబర్ ప్లేట్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ టీఎస్ గా ఉన్న పేరును తెలంగాణ టీజీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా చర్చ జరగనుంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతుంది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే సెషన్స్ జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం అనౌన్స్ చేసిన 6 గ్యారంటీ స్కీములతో పాటు కొత్తగా మరో 2 స్కీములను ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. వాహనాల నెంబర్ ప్లేట్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ టీఎస్ గా ఉన్న పేరును తెలంగాణ టీజీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసనసభ ఎన్నికల ప్రచారంలో అంతకు ముందు నుంచి పలు సభల్లోనూ తెలంగాణ స్టేట్ ను తెలంగాణగా మార్చుతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. తాజా నిర్ణయం అమలు జరిగితే రాష్ట్రంలో ఇక ముందు జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కూడా టీజీ పేరుతోనే జరగనుంది. పలు ప్రభుత్వ కార్యాలయాల పేర్ల నుంచి ఎస్ అనే అక్షరాన్ని తొలగించే ప్రక్రియ అమలు కానుంది. ఇక ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న సత్ప్రవర్తన గల ఖైదీల విడుదల అంశం కూడా చర్చకు రానుంది. అలాగే కేబినెట్ భేటీలో నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై కూడా మంత్రులు చర్చించనున్నారు. జూరాల నుంచి పర్దిపూర్ నుంచి సంగంబండ దాకా నీటిని తరలిస్తుండగా 20 టీఎంసీల నీటిని కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు నీటిని అందించడానికి వీలుగా నారాయణపేట టు కొడంగల్ ఎత్తిపోతల పథకంపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు గృహ విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తును అమలు చేసే గృహలక్ష్మి పథకం విధి విధానాలపై చర్చించనున్నారు. ఈ పథకానికి ఏ మేరకు ఖర్చు కానుంది, అమలు చేయడానికి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి, ఇటువంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు గ్రూప్ 1 పోస్టుల భర్తీని పగడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు పాత పోస్టులు 503తో పాటు రిటైర్మెంట్ల వల్ల ఖాళీ అయిన పోస్టులను జతచేసి పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. ప్రధానంగా ఓటన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ఎనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, 10న ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశం పెట్టనుంది ప్రభుత్వం. ఈ నెల 12 నుంచి దాదాపు 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ ఈ రోజు మధ్యాహ్నం 3:30 తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో మెయిన్ గా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనడానికి మంత్రులు ఆల్రెడీ సెక్రటరియట్ కు వచ్చారు. ఈ సమావేశం ముందు ఒక ప్రెస్ మీట్ ఉన్నటువంటి నేపథ్యంలో 3:30కు ఈ సమావేశం మొదలవుతుంది. ఇక దీంట్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి టీఎస్ కు బదులుగా టీజీగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపి కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు. ఇక దాంతో పాటుగా కులగణనకు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి సంబంధించినటువంటి విషయంలో కులగణనకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మూసి అభివృద్ధి, ఐటీ ఎగుమతులు, కొత్త ప్రభుత్వ హాస్పిటల్స్, రాష్ట్రంలో అందుతున్నటువంటి వైద్యంపై కూడా ఈ రోజు జరగనున్నటువంటి కేబినెట్ లో చర్చ జరుగుతుంది. 6 గ్యారంటీల అమలుకై బడ్జెట్ ప్రతిపాదనల్లో ఎలాంటి విషయాలకు ప్రియారిటీ ఇవ్వాలనే అంశానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. రైతు భరోసా, కౌలు రైతులకు
వాళ్ళని ఎట్లా గుర్తించాలనే అంశానికి సంబంధించి, దాంతోపాటు రైతు కూలీలకు ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంగా చెప్పింది. దాంతోపాటు మహాలక్ష్మి పథకము 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు సంబంధించినటువంటి గుర్తింపు ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగనుంది. దాంతో పాటుగా ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్స్, ఏ అంశానికి ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరగాలనే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ లో కీలకంగా చర్చ జరగనుంది. దాంతో పాటుగా February 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల వాగ్దానంగా పేర్కొంది. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ పై ఇటు విద్యార్థుల నుంచి కానీ లేదంటే ప్రతిపక్షాల నుంచి కొన్ని విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో గ్రూప్ 1 ని ఏ రోజు రిలీజ్ చేస్తారు దాని నోటిఫికేషన్ అనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక క్లారిటీ రానుంది. ఇక బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తామనే అంశానికి సంబంధించి, దాంతో పాటుగా ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక క్లారిటీ రానుంది. ఇక సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు మంత్రి మండలి ఇంతకుముందే దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావించారు. కానీ అసెంబ్లీలో సరైన ఇన్పుట్స్ రాకపోవడంతో అది పోస్ట్ పోన్ అయింది. దానికి సంబంధించిన చర్చ కూడా జరగనుంది. దాంతో పాటుగా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. సో మొత్తానికైతే ఎన్నికల ముందు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగనుంది. దాంతో పాటుగా 2 గ్యారంటీ పథకాలలోని 2 అంశాలను ఇమీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి అలొకేషన్స్, దాంతో పాటుగా వాటిని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేద్దామనే అంశానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోమన్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.